పగడాల ప్రవీణ్ కుమార్ గారు పాస్టర్ గారు మొన్న నైట్ కొంతమూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందడం మనందరికీ కూడా తెలిసిందే. ప్రవీణ్ గారి మరణం అనేది చాలా బాధాకరమైన ఇష్యూ. అనుమానాస్పదంగా మృతి చెందారు అని చెప్పి పోలీసులు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది చూసి ఇలా చనిపోయారని చెప్పగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కి వెంటనే వచ్చి ఇమీడియట్ గా బాడీని కూడా అక్కడ నుంచి తీసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు. అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళ అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇమీడియట్ గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా ఈ రోజు రాజమండ్రిలో జరుగుతుంది. సో ఎవరు కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలా మంది వచ్చి అక్కడ డిమాండ్ కూడా చేశారు. డెఫినెట్ గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్ గానే పరిగణించట్లేదు. అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము. నియర్ బై ఉన్న సీసీ క్యామ్స్ అన్నింటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా టవర్ డంప్ తీసుకుంటారు, సీడియాస్ ఆ నియర్ బై ఉన్న సీడియాస్ అన్ని కూడా తీసుకుంటున్నారు. అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక టీమును కూడా దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది. దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఇది మతపరమైన ఇష్యూ, చాలా ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం. దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నానండి. దీని మీద ఎటువంటి రాజకీయాలు కూడా దీని మీద పని చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక పాస్టర్ గారి తాలూకా మృతికి సంబంధించిన ఇష్యూ. దీన్ని మేము చాలా క్లియర్ గా క్లారిటీగా క్లిస్టర్